10వ తేదీ నుంచి ఢిల్లీ వేదికగా వెస్టిండీస్ తో జరగబోయే రెండో టెస్టు మ్యాచ్ ముందు టీమిండియా స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఓ భారీ రికార్డుపై కన్నేశారు. ఈ మ్యాచ్ లో రాహుల్ 111 పరుగులు, జడేజా 10 పరుగులు చేస్తే టెస్టుల్లో 4000 పరుగుల మేలిరాయిని తాకుతారు. ప్రస్తుతం రాహుల్ 64 టెస్టులో 11 సెంచరీలు, 19 అర్ధ సెంచరీల సహాయంతో 36.1 సగటుతో 3889 పరుగులు చేయగా, జడేజా 86 టెస్టులో 6 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీల సహాయంతో 38.74 సగటున 3990 పరుగులు చేశాడు. రాహుల్ తో పోలిస్తే జడేజాకు ఈ రికార్డును అందుకునే అవకాశం అధికంగా ఉంది. ఎందుకంటే అతను మరో 10 పరుగులు చేస్తే 4000 పరుగుల మేలిరాయిని తాకుతాడు. ప్రస్తుతం రాహుల్ ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే అతను కూడా ఈ టెస్టులో ఈ రికార్డును అందుకునే అవకాశం ఉంది. గత కొంతకాలంగా రాహుల్ 50 సగటుకు దగ్గరగా పరుగులు సాధిస్తున్నాడు. ఈ లెక్కన రాహుల్ 2 ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీలు చేసినా లేదా ఒక ఇన్నింగ్స్ లోనైనా 111 పరుగులు చేసినా టెస్టుల్లో 4000 పరుగుల మేలిరాయిని చేరుకుంటాడు. భారత్ తరపున ఇప్పటి వరకు 17 మంది టెస్టుల్లో 4000 పరుగుల మేలిరాయిని తాకారు. ప్రస్తుతం భారత జట్టులో ఈ విభాగానికి సంబంధించిన రాహుల్, జడేజాకు ఎవరు దగ్గరలో లేరు. ఇది ఇలా ఉంటే 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో భాగంగా విండీస్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో రాహుల్, జడేజా శతకాలు చేశారు. వీరితో పాటు రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన ధ్రువ్ జురేల్ కూడా శతక్ కొట్టాడు. ఇక ఈ నెల 10వ తేదీ నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే WTC పాయింట్ల టేబుల్లో 2వ స్థానానికి చేరుకుంటుంది భారత్.